శనివారం రోజు సాయంత్రం 4:30కి వాట్సాప్లో నాకు ఒక న్యూస్ని ఫార్వర్డ్ చేశారు మా వారు. ఇందులో ఏముందంటే ఒక ఆవిడ తన హస్బెండ్ కనిపించట్లేదు, మిస్ అయ్యారని బెంగళూరులో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారంట. సరిగ్గా 10 రోజుల తర్వాత అతను ఢిల్లీలో ఒక మాల్లో కనిపిస్తే అక్కడున్న పోలీసులు పట్టుకున్నారు. అతను ఎలా ఉన్నాడంటే తన ఐడెంటిటీని, అపియరెన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాడంట. మీ వైఫ్ మీరు కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, పదండి ఇంటికి వెళ్దామంటే నేను జైలుకైనా వెళ్తా గానీ ఇంటికి మాత్రం వెళ్ళను అన్నాడంట. ఎందుకు అని అడిగితే మా ఆవిడ వల్ల నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఈవెన్ నేను ఒంటరిగా బయటకెళ్ళి ఒక కప్పు టీ తాగడానికి కూడా లేదు. తనకి నచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవాలి, కొంచెం రైస్ కింద పడినా తను చాలా పెద్దగా అరుస్తుంది అన్నాడంట. ఓకే, తన వైఫ్ వల్ల తను అలా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ దాకా బానే ఉంది. సరిగ్గా ½ అన్ అవర్ తర్వాత మా వారి నుంచి ఇంకొక మెసేజ్ వచ్చిందండి. రేపు ఆదివారం కదా, నేను నా ఫ్రెండ్ తో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏమంటావు అని. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేకపోతే హౌరా మెయిలా? మీ వారు కూడా సేమ్ ఇలాగే చేస్తే మీరెలా రియాక్ట్ అవుతారండి? వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా లేదా?